నేతల తీరుపై వైసీపీ నేతలు పోరుబాట పట్టారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్లపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కంప్లైంట్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారంటూ పేర్కొన్నారు. ఎలాంటి కొవ్వు కలవలేదని తాము ముందు నుంచే చెబుతున్నామని గుర్తు చేశారు. గతంలో ఊగిపోతూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రసాయనాలు కలిశాయని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాకే ఆ కల్తీ నెయ్యి వాడారంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. టీడీపీ దాడులకు భయపడబోమన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. తిరుమల లడ్డు వ్యవహారంలో వ్యాఖ్యలు చేసినటువంటి కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వెల్లంపల్లి శ్రీనివాస్ సార్, ఏ ఫిర్యాదు కనుక ముఖ్య కారణం ఒకటే సార్, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రతిష్టని తగ్గించే విధంగా, ప్రసాదాన్ని కించపరిచే విధంగా, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, పదే పదే ఆ ప్రసాదంలో జంతుకో కలిసిందని చెప్పని, యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పని అనేక మీటింగ్స్లో మాట్లాడి ఆ లడ్డు యొక్క పవిత్రతని తగ్గిస్తున్నారు. దాని తాలూకా దాన్ని నిజ నిర్ధారణ కోసం అని చెప్పని ఏదైతే మా వైవి సుబ్బారెడ్డి గారి మీద అపవాదు చేశారో వారే స్వయంగా సుప్రీంకోర్టులో పిల్లు వేసి సుప్రీంకోర్టులో దీని మీద సిబిఐతో విచారణ చేయించండి అని చెప్పని ఆ రోజు ఆయన వారు కోరుకుంటే, వీళ్ళు వేసిన సిట్తో పాటు సిబిఐలో కొంతమంది కూడా మెంబర్స్ వేసి ఏదైతే విచారణ చేపట్టడం జరిగింది. ఆ విచారణ ద్వారా ఏదైతే ఈ నెయ్యి శాంపిల్స్ తీశారో ఆ శాంపిల్స్ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెయ్యి ట్యాంకర్లోనే శాంపిల్ తీశారు. దాంట్లో ఆ శాంపిల్స్లో కూడా ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పని క్లియర్గా ఆ రిపోర్ట్స్లో ఉంది. దాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా యానిమల్ ఫ్యాట్ ఉంది అని భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. కాబట్టి అందులో ఏదైతే ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందో ఆ ల్యాబ్ రిపోర్ట్ ద్వారా వీళ్ళు మాట్లాడడం తప్పు. ఇలా ఎవరైతే యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి మాట్లాడారో ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎల్లో మీడియా కావచ్చు, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు ఆధారాలతో సహా మేము టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పటికైనా నేను ఒకటే కోరుకుంటున్నా, ఆయిల్ వచ్చింది మీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, ఆ ఆయిల్ బాగాలేదని చెప్పి రిజెక్ట్ చేసింది మీ కూటమి ప్రభుత్వంలోనే, మీ ఈఓ శ్యామలరావు టైంలోనే. మళ్ళీ అదే ఆయిల్ ట్యాంకర్ని వాడారు అని కూడా ఈరోజు రిపోర్ట్లో పొందుపరిచారు. అంటే అది కూడా మీ ప్రభుత్వంలోనే. ఒకవేళ ఏదైనా అపచారం జరుగుంటే మీ కూటమి ప్రభుత్వంలో వచ్చిన దాంట్లో జరిగిన తప్ప అపచారం గతంలో ఎప్పుడు జరగదు. గతంలో అన్ని విధాలు కూడా మా ప్రభుత్వంలో చక్కగా టీటీడీ పరిపాలన చేశాం. మీరు వచ్చిన తర్వాతే టీటీడీలో భక్తులు చనిపోవడం, టీటీడీలో అపచారాలు జరగడం కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇప్పటికే కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాకుండా తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడే విధంగా మీరు ఉండాలని చెప్పి కోరుకుంటే తప్పుడు ప్రచారాలని, అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాడు వెంకటేశ్వర స్వామి రోడ్డు మీద తీసుకొస్తారు మన వైసీపీ వాళ్ళని. రోడ్డు మీద బ్యానర్లు కట్టింది ఎవరయ్యా? మీ కూటమి ప్రభుత్వం వాళ్ళు కదా. చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడాలు మాత్రం బాగా చెప్తారు, ఆచరించడం మాత్రం ఆచరించడం. ఆయన పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది, ఏదైతే రసాయనాలు ఉన్నాయి అంటూ కూడా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? మరి గతంలో ఇదే పవన్ కళ్యాణ్ ఏ నోటో మాట్లాడాడు, జంతు కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది, శాపనం ఉందని చెప్పని. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ రసాయనాలు చెప్తున్నాడు? ఒక మాట మీద నిలకడలేని వ్యక్తి ఎవడంటే పవన్ కళ్యాణ్. ఒక మాట మీద మాట్లాడు, నువ్వు ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాట మీద నిలబడమని చెప్పి ప్రతి వాళ్ళకి తెలుసు. దాంట్లో మీకు మరి ఇంతకుముందు ఊగిపోయి అందులో పంది కొవ్వు కలిసింది అని చెప్పన్నాడు. మరి పంది కొవ్వు గురించి మాట్లాడండి మరి ఇప్పుడు. అందుకనే పవన్ కళ్యాణ్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. వైసీపీ నేతలు రెచ్చగొడతారు, కుటుంబీకులు కూడా లాగుతూ ఉంటారు, వాళ్ళ ట్రాప్లో ఎవరు పడద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ శ్రేణులకు చెప్తున్నటువంటి పరిస్థితి. రెచ్చగొట్టేది ఎవరయ్యా? ఇళ్లను ధ్వంసం చేస్తుంది ఎవరు? ఇప్పుడు అంబటి రాంబాబు గారు రోడ్డు మీద ఆయన అక్కడ బ్యానర్ తీయమని అడిగినందుకు పెద్ద పెద్ద కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని కొడుతూ, ఒక ఆడామ నాకు తెలిసి ఆమె నడవలేకపోతుంది, అడుగులు వేసుకుంటూ. అసలు ఆ మాట్లాడిన మాట ఏంటండి? ఎంత దారుణంగా మాట్లాడింది. మొగోడు అయితే రారా ఏంటి అసలు ఈ మాటలు? మరి ఆ మాటలు మాట్లాడించింది ఎవరు? కూటమి నాయకులు కదా. ఆమె గ్రంథాలయం చైర్మన్ అంటే గుంటూరు జిల్లాకి. మరి గుంటూరులో ఎమ్మెల్యే గల్లా మాధవి, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడికి వెళ్ళి చేసింది వాళ్ళు కాదు,
ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు మీరు అనుకుంటున్నారేమో, మీరు 4 గేజులు మాట్లాడుకుంటే నమ్ముతామని చెప్పి ఆల్రెడీ ప్రజలకు అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ మాటలు, చంద్రబాబు మాటలు, చెప్పేది ఒకటి చేసేది ఒకటేదని. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా అండగా ఉంటుంది. మీరు అంబటి రాంబాబు గారిని, జోగి రమేష్ గారిని, భూమన కరుణాకర్ రెడ్డి గారిని, విడుదల రజనీ ఎంతో మందిని మీరు దాడులు చేశారు. అయినా కానీ మా మనోధైర్యం దెబ్బతినలా. తప్పకుండా మీ మీద పోరాటం చేస్తాం. ఏదైతే మీరు లడ్డు మీద, వెంకటేశ్వర మీద అపచారాలు చేస్తారో తప్పుని కూడా నిరూపిస్తాం. ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ప్రచారాలు చేస్తున్నారు, వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా కూడా మొత్తం బయటకు వచ్చినప్పటికీ కూడా ఇంకా కూటమి నేతలు మాట్లాడుతున్నారంటూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. అయితే దాడులకి భయపడే ప్రసక్తే లేదు, అంతే ధీటుగా ఎదుర్కొంటామంటూ కూడా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. సాహిత్య నరసింహ, బిగ్ టీవీ.